నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండాశయంకి సంబంధించి సమస్యలు ఎలా వస్తాయి, రావడానికి కారణాలు ఏంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. రైట్, మేము ముందుగా అండాశయం సమస్య అసలు ఎందుకు వస్తుందంటారు, ఎలాంటి రీజన్స్ బేస్ చేసుకుని ఉంటుందంటారు? ఇప్పుడు నార్మల్గా మనం ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి ఇప్పుడు నార్మల్గా చాలా కారణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ఫీమేల్ని తీసుకుంటే యూట్రైన్ కాజెస్ అవ్వచ్చు, ఓవేరియన్ కాజెస్ అవ్వచ్చు, ఇప్పుడు ట్యూబ్స్ కూడా ఉంటాయి కాబట్టి ట్యూబల్ కాజెస్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. దీంట్లో తీసుకుంటే మనం మెజారిటీ అంటే ఇప్పుడు మనం ఒక స్త్రీలలో చూస్తే మెజారిటీ ఒక 20-25% అండాశయ సమస్యలే కారణం అవుతాయి సంతానలేమికి. ఇప్పుడు ఈ అండాశయ సమస్యలు అంటే మనం దాంట్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ 70-80% ఈ అండాశయ సమస్యలు ఏ రకంగా అంటే పీసీఓ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో అది మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఉంటుంది మనకి అండాశయ సమస్యలకి కారణం. సో దాంతో పాటుగా ఇంకా వేరే ఏ రకమైన అండాశయ సమస్యలు రావచ్చు స్త్రీలలో అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, ఇది కాకుండా వేరే విధంగా అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ అవ్వచ్చు. ఇంక ఇది కాకుండా మెజారిటీ అంటే యూజువల్గా మనం ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అనేది తీసుకుంటే మనకి పీసీఓ కానీ ఎండోమెట్రియాటిక్ సిస్ కానీ వీటి వల్ల మనకి యూజువల్గా యానోవ్యులేటరీ సైకిల్స్ కానీ ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలా చూస్తాము. సో వేరే రకమైన ఇప్పుడు మనం ఓవేరియన్ సిస్ తీసుకుంటే ఇంకా ఫంక్షనల్ సిస్ అంటాం అన్నమాట. అంటే యూజువల్గా కొంచెం హార్మోన్స్ అటు ఇటు అవ్వడం వల్ల అంటే అది ఫంక్షనల్ సిస్ అలాంటివి కూడా వస్తాయి. కానీ దానివల్ల మనకి ఓవ్యులేషన్కి కానీ వీటికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అది నార్మల్గా తీసుకుంటాం. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ విమెన్లో మనం చూసేది ఫంక్షనల్ సిస్ అనేవి కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎగ్ రప్చర్ అయిన తర్వాత దాని లోపల బ్లడ్ కలెక్ట్ అయిపోయి హీమోరేజిక్ సిస్ అంటాం అనమాట. సో హీమోరేజిక్ సిస్ లాంటివి ఇట్లా రకరకాలుగా ఉండొచ్చు. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఓవరీ పైన అది ఆ పొరల వల్ల ఎపిథీలియన్ ఓవేరియన్ ట్యూమర్స్ కానీ డర్మాయిడ్ సిస్ కానీ ఇలా రకరకాలైన సమస్యల్ని చూస్తాం. కానీ మనకి సంతానలేమి పరంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియాటిక్ సిస్ కానీ ఇవి మనం మెయిన్ కాజ్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్ మ్యామ్, అలాగే అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చిన ప్రతిదీ కూడా మనం పీసీఓఎస్గా ట్రీట్ చేయొచ్చు అంటారా? మెయిన్ రీజన్ అదే ఉంటుందంటారా? ఇప్పుడు మనకి ఎవిడెన్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే పీసీఓఎస్ అనేది ఎలా డిఫైన్ చేయాలి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది యూజువల్గా మనకి రోటర్డామ్ క్రైటీరియా తీసుకుంటే కనీసం మనకి 3 ఇస్తారనమాట సిమ్టమ్స్. దీంట్లో ఏంటి అంటే సైకిల్స్ అనేవి నెలసరి అనేది రెగ్యులర్గా ఉండకపోవడం, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, సో యూజువల్గా లేకపోతే యానోవ్యులేటరీ సైకిల్స్ అంటాం. అంటే మనకి సైకిల్స్లో అండం విడుదల అనేది సరిగ్గా ఉండకపోవడం, అదొకటి సిమ్టమ్. ఇంకొకటి రెండోది తీసుకుంటే ఏంటి అంటే మనకి స్కాన్లో అనమాట. అంటే మనకు ఇదొక సైన్ అంటే ఇన్సిడెంటల్గా మనకి లేకపోతే స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ ఎలా ఉంటాయి, పీసీఓ ప్యాటర్న్ అంటాం అనమాట. నార్మల్గా మనం తీసుకుంటే అండాశయంలో యూజువల్గా ఎగ్ నెంబర్స్ 8 to 10, 8 to 12 అలా ఉండాలన్నమాట ఒక్కొక్క ఓవరీలో. సో అంతకంటే ఎక్కువ ఉంటే ఎగ్ నెంబర్స్ మనకి ఒక్కొక్క ఓవరీలో 12 కంటే 12 కంటే ఎక్కువ ఉన్నా కానీ యూజువల్గా పీసీఓఎస్ అంటాం దాన్ని. సో దాని తర్వాత ఇంకా వేరే ఏంటి అంటే మనకి వేరే ఇప్పుడు మేల్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్గా అంటే ఏంటి అంటే యాక్ని అంటాం, పింపుల్స్ ఎక్కువగా రావడం కానీ లేకపోతే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా అవ్వడం కానీ, సో ఇట్లాంటివి వేరే రకాలుగా చూడొచ్చు. లేకపోతే మనం టెస్ట్ చేపిస్తే మేల్ హార్మోన్ టెస్టోస్టిరోన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం అనమాట. సో ఇట్లా చూసుకుంటే ఈ మూడిట్లో అంటే మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ లేకపోతే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడం కానీ లేకపోతే స్కాన్ పరంగా కానీ ఈ మూడిట్లో తీసుకుంటే కనీసం ఏదైనా 2 ఫీచర్స్ పాజిటివ్ ఉంటే మనం పేషెంట్ని పీసీఓ లాగా క్లాసిఫై చేస్తామన్నమాట. సో యూజువల్గా ఈ పీసీఓలో ఏమవుతుంది, మనం విమెన్కి మనకి హార్మోన్స్ అనేవి సరిగ్గా బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవచ్చు. యూజువల్గా మనకి ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ప్యాటర్న్. దాని తర్వాత ఏంటి ఎగ్ అనేది నార్మల్గా మనకి నెలసరి సరిగ్గా వచ్చే వాళ్ళల్లో అంటే మిడ్ సైకిల్లో అంటే యూజువల్గా 12th డే కానీ 14th డే కానీ మనకి ఎగ్ అనేది రిలీజ్ అయిపోవాలి బాడీలో. అట్లా కాకుండా మనకి ముందు నుంచి కూడా హార్మోన్స్ కొంచెం సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎగ్ అనేది అట్లానే చిన్నగా ఉంటాయన్నమాట. బాడీలో ఎగ్ గ్రోత్ కానీ ఎగ్ విడుదల కానీ సక్రమంగా అవ్వదు మనకి పీసీఓ సమస్య ఉన్న వాళ్ళల్లో. అందుకే ఇది ఒక సైకిల్ లాగా అనమాట. దీనివల్ల మళ్ళీ మనకి నెలసరి అనేది సరిగ్గా అవ్వదు. సో
సో యూజువల్గా పీసీఓ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ చూస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనమాట. సో అది కూడా ఇన్సులిన్ సెన్సిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి స్టాలిన్ గారు, నమస్తే అండి. స్టాలిన్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ చూడకండి, డైరెక్ట్ డాక్టర్తో మాట్లాడండి, వింటున్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి స్టాలిన్ గారు, చెప్పండి సార్. సరే మేడం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అది ఏం లేదు మేడం, మాకు మ్యారేజ్ 7 years మేడం. ఏంటండి మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. ఓకే అండి, 7 years అవుతుంది. అయితే మా భార్య 4 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది మేడం. ఓకే, అంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత అబార్షన్ అయిందా అండి, మిస్క్యారేజ్? అవును మేడం, వచ్చి పోయింది మేడం 4 సార్లు. ఓకే, ఎన్నిసార్లు అండి? ఒకటేసారా? 4 సార్లు మేడం. ఓకే, 4 సార్లు అబార్షన్ అయింది. అవును మేడం. ఓకే, మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? 35 ఉంటుంది మేడం. ఓకే, 35 years. సో మనకి ఊరికే అబార్షన్స్ అవుతున్నాయి అంటే అది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లాగా. అంటే అన్నీ కూడా మనకి ఫస్ట్ 3 నెలలు అంటే 6 వారాలు 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ అనేది పోతా ఉందా మీకు? ఓకే అండి. సో యూజువల్గా మనకి ఊరికే ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అంటే మనం అది ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ అనేది పోతుందా, లేకపోతే నెక్స్ట్ 3 నెలల్లో అంటే 3rd month తర్వాత ప్రెగ్నెన్సీ లాస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో దీని ప్రకారం మనకి రీజన్స్ ఏమి ఉంటాయి అనేవి ఆల్టర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి యూజువల్గా ఫస్ట్ 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉంది అంటే దానికి రీజన్ మనం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనమాట. అంటే మనకి పిండంలో మనకి జెనెటిక్ మెటీరియల్ సరిగ్గా లేకపోవడం వల్ల దీనివల్ల అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి హార్మోన్స్ ఏమన్నా బాడీలో థైరాయిడ్ కానీ ఈ విధమైన హార్మోన్ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా వేరే రకంగా ఏంటి అంటే మనకి యూట్రస్లో ఏమన్నా సెప్టమ్ ఇట్లాంటివి కానీ, లేకపోతే ఫైబ్రాయిడ్స్ పరంగా కానీ, లేకపోతే ఏమన్నా యూట్రైన్ ప్రాబ్లమ్స్ లాగా అట్లా ఉన్నా కానీ, సో లేకపోతే మనకి యాంటీఫాస్ఫోలిపిడ్ ఆటో ఇమ్యూన్ కాజ్ అంటాం, లేకపోతే రక్తం ఊరికే గడ్డగట్టే ఎక్కువ టెండెన్సీ ఉన్నా కానీ, సో ఇలా అనమాట మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్. అదే మనకి నెక్స్ట్ 3 నెలల్లో అయింది మిస్క్యారేజ్ అంటే మనకి గర్భాశయ ద్వారం లూజ్గా ఉండడం వల్ల కానీ, సో ప్రీటర్మ్ డెలివరీస్ అవుతూ ఉండడం, సో అట్లా ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ ఇట్లా 4 సార్లు అబార్షన్ అయింది అంటే కొన్ని టెస్ట్లు అనేవి చేపించాల్సి ఉంటుంది. అంటే క్రోమోజోమల్ క్యారియోటైపింగ్ కానీ, లేకపోతే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ, సో అంటే మనకి అన్ని టెస్టులు హార్మోన్ టెస్టులు కానీ ఇట్లాంటివి, అంటే మనకి పేరెంట్స్లో కూడా క్రోమోజోమల్ క్యారియోటైపింగ్ అనేది బాగుందా లేదా అది చూసుకోవడం, ఇంకొకసారి హిస్ట్రోస్కోపీ కానీ లేకపోతే 3D స్కాన్ వల్ల కానీ సో యూట్రస్ అంతా బాగుందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనం దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనము ఊరికే 2 సార్లు మిస్క్యారేజ్ అయింది, 3 సార్లు మిస్క్యారేజ్ అయింది తర్వాత మనకి నార్మల్ బేబీ ఉండే ఛాన్స్ ఎంత అంటే, ఇప్పుడు ఒకసారి మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి నార్మల్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ 80% వరకు నార్మల్గానే ప్రొసీడ్ అవుతుంది. అదే 2 సార్లు మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి యూజువల్గా మనకి 75% నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ బేబీ ఛాన్స్ ఉంటుంది. అదే 3 సార్లు మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి అరౌండ్ 60% మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ బేబీ ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రకారంగా చూసుకొని ఫస్ట్ వాళ్ళ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడైతే పాజిటివ్గా వస్తుందో వెంటనే ఆలస్యం అనేది చేయకుండా డాక్టర్ని సంప్రదించి దాని ప్రకారంగా అవసరం కొద్ది స్కాన్స్ కానీ లేకపోతే వేరేవి చిన్న ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ స్టార్ట్ చేస్తే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి కేసెస్లో. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి స్నేహ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి స్నేహ గారు. నాకు పీసీఓడి ఉంది మేడం. ఏంటమ్మా? పీసీఓడి ఉందండి. ఓకే, పీసీఓడి ఉందండి. ఏజ్ ఎంతమ్మా మీది? ఏజ్ 22-23 ఉంది. ఓకే, అంటే చాలా చిన్న ఏజ్. మీకు నెలసరి ఎలా వస్తుందండి? రెగ్యులర్ రావట్లే మేడం, 15 days అట్లా గ్యాప్ వస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా నెలసరి ఇర్రెగ్యులర్గా? ముందు నుంచి అట్లానే ఉంటుందా మీకు? అంటే ముందు నాకు ఫస్ట్ బేబీ ఉంది మేడం, బేబీ 8 monthsకి డెలివరీ అయింది. ఓకే, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లా నార్మల్గానే వచ్చిందా? ఆ మెడిసిన్స్ ద్వారా వచ్చింది మేడం, ఓకే. నార్మల్. మెడిసిన్స్ ద్వారా వచ్చింది మీకు ఫస్ట్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వడం. అవును మేడం. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారమ్మా? సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉన్నారా ఏమన్నా? అంటే 2 years అయిపోయింది మేడం, ఇప్పుడు తీసుకుంటున్నాం హాస్పిటల్లో. ఓకే, అంటే మీకు కొంచెం అంటే మీరు వెయిట్ ఎలా ఉన్నారమ్మా? నార్మల్గానే ఉన్నారా వెయిట్ అదంతా? అవును మేడం. ఓకే,
అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే పీసీఓడి ఉంది అంటే యూజువల్గా మనకి మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఎట్లా అంటే వెయిట్ అనేది పెరగకుండా చూసుకోవడం, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం, ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా చేసుకోవడం, ఇంకొకటి బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది కూడా పెరగకుండా చూసుకోవాలి. అది రెసిస్టెన్స్ అనేది పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు పీసీఓలో ఏమవుతుంది అంటే వెయిట్ ఎక్కువగా అవడం వల్ల, లేకపోతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రిసెప్టార్స్లో మనకి ఇన్సులిన్ అనేది బాడీలో సరిగ్గా యాక్ట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ కొంచెం వెయిట్ తగ్గడం వల్ల కానీ మనకి ఇవన్నీ నార్మలైజ్ అయిపోయి యూజువల్గా మనకి ఓవ్యులేషన్ అనేది కూడా సక్రమంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పీసీఓడిలో ఏం చేస్తాము అంటే మనం ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు మనం చిన్న టాబ్లెట్ మెథడ్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళల్లో అంటే ఎగ్ సరిగ్గా విడుదల అనేది సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ చిన్న టాబ్లెట్ మెథడ్ ట్రై చేసి ఫస్ట్ ఎగ్ పెంచుకొని విడుదలయ్యేటట్టు చేసి యూజువల్గా ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం అనేది చేస్తాం. ఇంకొన్నిసార్లు ఏం చేస్తారు అంటే మామూలుగా మనం చూస్తాము పీసీఓడిలో వాళ్ళని ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యేటట్టు చూసుకోండి అని చెప్తారు. కానీ దీనికి మనం మళ్ళీ ఇచ్చే మందులు ఏంటి అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ అనమాట. సో ఇది మళ్ళీ 21 days వేసుకోవాలి అని చెప్తారు. అట్లా 3 months అట్లా ఇచ్చి చూసిన తర్వాత రెగ్యులరైజేషన్ ఆఫ్ సైకిల్స్ అని చెప్తారు. కానీ అట్లా ఇవ్వడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ఆ మంత్ ఎప్పుడైతే మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ ఇస్తామో ఆ మంత్ మనం ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయడానికి రాదు. సో అది కాకుండా యూజువల్గా మనం చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అట్లా ఇచ్చి మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే రిజల్ట్ అనేది మనకి ఫాస్ట్గా ఉంటుంది. ఇంకో కాలర్ ఉందండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాణి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే రాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై కాల్. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. ఓకే అమ్మా. ఆల్రెడీ ఇలా అంటే మేము ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాం పిల్లల కోసము, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. అలాగే ఫీమేల్ కి సంబంధించిన అన్ని టెస్ట్లు అంటే ఒకసారి ఐ వుడ్ లైక్ టు సే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అలాగే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ర్యాపిడ్ ప్లాస్మా రీజనల్ అండ్ HbA1c and complete blood picture, CBP or something, blood group and RH typing and CBP, thyroid. సో జనరల్ బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్ గానే ఉన్నాయని చెప్తున్నారు, అంతే కదండి? ఎస్ అండి. అండ్ ఫీమేల్ కి సంబంధించి ఏ టెస్ట్లు చేయాలో అవన్నీ టోటల్ గా చేశారు, కానీ ప్రాబ్లం కూడా ఏమీ లేదంటున్నారండి. ఓకే. సో మీ ఏజ్ ఎంత అండి? 28 అండి. ఓకే, 28 years. స్కాన్ ఎప్పుడైనా చేసుకున్నారా అమ్మా? ఎవ్రీథింగ్ డన్, ఎవ్రీథింగ్ అంతా అయ్యిందండి. అల్ట్రాసోనోగ్రఫీ, హోల్ అబ్డోమెన్. అంటే ఇప్పుడు మనకి ఫర్టిలిటీ రిలేటెడ్గా అంటే యూజువల్గా మనం ఏం స్కాన్ చేస్తాము అంటే మనం యూజువల్గా పీరియడ్ వచ్చిన Day 2 కానీ Day 3 కానీ బేసిక్ స్కాన్ అనేది ఉంటుందమ్మా. AFC స్కాన్ అంటాం, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. అంటే ఈచ్ మన అండాశయంలో ఎగ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి ఎంతున్నాయి అనేది చూస్తాం. సో యూజువల్గా మనం తీసుకుంటే కనీసం ఒక మినిమం 8 అన్నా ఉండాలమ్మా ఒక్కొక్క ఓవరీలో. సో మరి ఆ స్కాన్ ఎలా ఉంది, అది బాగుందా లేదా. ఇంకొకటి దాని తర్వాత మనం పీరియడ్ అయిన 2వ రోజు 3వ రోజు యూజువల్గా FSH LH హార్మోన్స్ అనేవి చూస్తాం. ఎందుకంటే అవి మనకి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఓవరీస్ మీద యాక్ట్ చేసి అవి మనకి ఎగ్ పెరగడానికి, అండం విడుదల అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఒకసారి ఆ హార్మోన్ లెవెల్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. సో ఈ రకమైన టెస్ట్స్ ఏమన్నా అయ్యాయా మీకు? సో ఓకే. సో ఇట్లా మనం చూసుకోవాలి. అంటే మనం జనరల్ ఇప్పుడు మనం ఫర్టిలిటీ అంటే నార్మల్గా అదే చూడకుండా మనకి బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కానీ జనరల్ బ్లడ్ పిక్చర్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి అవి కంపల్సరీ చెక్ చేసుకుంటాం. వాటితో పాటుగా ఇది Day 2 స్కాన్ కానీ లేకపోతే మనం ముందుగా చెప్పినట్టు FSH LH హార్మోన్ టెస్టింగ్ కానీ ఇవన్నీ చూసుకుంటాము. దాని తర్వాత మనం హస్బెండ్ది సెమెన్ టెస్టింగ్ అనేది కూడా, అంటే సెమెన్ టెస్టింగ్ చేసుకునే ముందు మనం హస్బెండ్కి అంటే ఒకసారి వైరల్ మార్కర్స్ అవి చూసి సిరాల్ అంటే అవన్నీ నెగిటివ్గా ఉన్నాయా, ఫీవర్ అనేది ఏం లేదు అనేదంతా చూసుకొని మనకి ఒక 2 to 7 days గ్యాప్తో మనం సెమెన్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్తాం యూజువల్గా హస్బెండ్ని. సో అది కూడా అంతా బాగుందా లేదా, అంటే మనం కణాల సంఖ్య కనీసం ఒక 15 అంటే నార్మల్ న్యాచురల్గా ట్రై చేయాలి అంటే మనకి సెమెన్ కౌంట్ అనేది కనీసం 15 million అన్నా ఉండాలి per ml తీసుకుంటే. సో అట్లా ఉందా లేదా, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అంటే సెమెన్లో మనకి మొటిలిటీ అనేది ఉంటుందన్నమాట, స్పర్మ్ అనేది ముందుకు కదులుతూ ఉంటుంది కాబట్టి
ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది బాగుండాలి. సో దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే చూడ్డానికి బాగా ఉండే కణాలు మార్ఫాలజీ అంటాం. సో అవన్నీ బాగున్నాయా లేవా అనేవి టెస్ట్ చేసుకుంటాం. సో వాటిల్లో మనకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి కనిపిస్తే మనం యూజువల్గా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అట్లా మందులు అనేవి ఇస్తామన్నమాట. సో ఈ రకమైన టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి, ఏమీ ప్రాబ్లం లేదు అంటే మనం చిన్న టాబ్లెట్ మెథడ్ అట్లా ట్రై చేస్తాము. లేకపోతే న్యాచురల్ సైకిల్ అంటే బాడీలో సహజంగా నెలసరి సరిగ్గా ఉన్నప్పుడు ఎగ్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూస్తామన్నమాట. సో ఏ టైంలో కలిసి ఉండాలి అట్లా మనం యూజువల్గా ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ ద్వారా ఎగ్ అనేది పెరిగినప్పుడు మనకి కనీసం ఒక 17 to 18 mm అన్న అయినప్పుడు ఈ టైంలో కలిసి ఉండండి అని చెప్తాం. సో యూజువల్గా అట్లా మనకి చిన్న ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి బేసిక్ ఇవాల్యుయేషన్ తర్వాత అన్నీ నార్మల్గా ఉంటే మనకి మేల్కి కానీ ఫీమేల్కి కానీ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి జరీనా గారు, నమస్తే అండి. హలో జరీనా గారు, నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో జరీనా గారు, చెప్పండి అమ్మా. నమస్తే. నా మ్యారేజ్ 3 years అవుతుంది మేడం. ఓకే అమ్మా. ఇలా నెలసరి మంత్కి 10 days అయినాక అవుతుంది. ఓకే, అంటే యూజువల్గా అంటే 10 days డిలే అవుతుందమ్మా పీరియడ్స్ రావడం మీకు? అవును మేడం. ఓకే, అంటే ఇది ఈ మధ్యనేనా, ముందు నుంచి అలా ఉందా? ఈ మధ్య వెయిట్ ఏమన్నా పెరిగారా మీరు ఈ మధ్య? ఏం లేదు. ఓకే, ఏజ్ ఎంతమ్మా మీది? 22. ఓకే, 22 years. సో అంటే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, మరి ఎక్కడన్నా చూపించుకున్నారా మీరు? చూపియలే మేడం, ప్రైజెస్. అంటే ఇప్పుడు మీకు ముందు అయితే రెగ్యులర్ సైకిల్సే ఉన్నాయి, మరి ఈ మధ్య కొంచెం సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే మరి ఎగ్ అనేది సరిగ్గా పెరుగుతుందా లేదా అదొకటి చూసుకోవడం ఇంపార్టెంట్. మళ్ళీ మనం స్కాన్లో కూడా ముందు చెప్పినట్టు పీసీఓ లాగా ఏమన్నా ఉందా లేదా అది కూడా ఒకసారి చూసుకోవాలమ్మా. సో బేసిక్ ఇవాల్యుయేషన్ అదంతా అయిన తర్వాత అన్నీ బాగానే ఉంటే చిన్న మెథడ్స్ నుంచి అంటే మిమ్మల్ని న్యాచురల్గా ఏ టైంలో కలవాలి అంటే మీ సైకిల్ లెంత్ ప్రకారం ఫర్టైల్ పీరియడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూజువల్గా మనకి ఫర్టైల్ పీరియడ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు నెలసరి మనకి 28 days ఉందనుకోండి, యూజువల్గా -14 days అనేది చేస్తామన్నమాట. అంటే ఆ టైంలో ఎప్పుడైనా మనకి 30 days 32 days సైకిల్, ఆ సైకిల్ లెంత్ని బట్టి -14 అనేది చేసుకుంటే ఆ టైంలో మనకి యూజువల్గా ఎగ్ విడుదల అనేది అవుతుంది. సో మనకి విడుదలైనప్పుడు ఎగ్ అనేది 24 hours ఉంటుంది, స్పర్మ్ అనేది కలిసినప్పుడు ఒక 3 days వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఆ 4 days నెక్స్ట్ 4 days అంటే టోటల్గా ఒక 10 days వరకు కలిసి ఉండమని చెప్తాం. మనకి ఓవ్యులేషన్ ముందు ఒక 4 days, తర్వాత ఒక 4 days. సో యూజువల్గా ఫర్టైల్ పీరియడ్ అనేది అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తామమ్మ. సో మనకి ఆ రకమైన ఇవాల్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం చూడొచ్చు అంటే ఎట్లా మీకు బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి అని. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నల్గొండ నుంచి షాకిన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నా మ్యారేజ్ 7 years అయింది మ్యామ్. నాకు ఒక మిస్క్యారేజ్ అయ్యింది. ఓకే అమ్మా. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చింది. ఓకే అండి. థైరాయిడ్ ఇప్పుడు నార్మల్ గానే ఉంది, బట్ మై AMH ఈజ్ వెరీ లో మ్యామ్, 0.5. ఓకే అమ్మా. ఏజ్ ఎంత అండి మీది? సైకిల్స్ ఆర్ ఆల్సో ఫెయిల్డ్ మ్యామ్. ఏం సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి? IUI సైకిల్స్ ఫెయిల్ అయ్యాయా అమ్మా? IUI 2 సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి మ్యామ్. ఓకే. IVF సక్సెస్ అవుతుందా మ్యామ్? నా యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ కూడా కొంచెం తక్కువ ఉంది. అదే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అన్నారమ్మా? 31 మ్యామ్. ఓకే, 31 అంటే దిస్ ఇస్ అంటే గుడ్ ఏజ్ అమ్మా. అంటే మనకి యూజువల్గా ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా IVF సక్సెస్ అనేది మనం నార్మల్గా నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ మనకి ఎక్కువగా వస్తే మనకి యూజువల్గా మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనకి సక్సెస్ అవ్వడానికి. కాకపోతే ఏజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎప్పుడైనా 32 years బిలో అట్లా ఉంటే మనం ట్రై చేస్తే ఎగ్ క్వాలిటీ కానీ ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది. సో తక్కువ ఎంబ్రియోస్ వచ్చినా మనకి ఫస్ట్ ట్రాన్స్ఫర్లోనే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. రైట్ డాక్టర్, అలాగే అండాశయ సమస్య అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఇప్పుడు మనకి ముందు చెప్పుకున్నట్టు అండాశయ సమస్య అంటే మెయిన్ మనకి యూజువల్గా PCOS కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే కొన్నిసార్లు మనకి PCOS అనేది ఎన్విరాన్మెంటల్ జెనెటిక్ డిసీజ్ అంటే జీన్స్లో ఉంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దీనివల్ల మనకి అగ్రివేట్ అవుతుందన్నమాట. సో మనకి ఇంతకుముందు మనం పూర్వీకులు కానీ వాళ్ళు కానీ PCOS అనేది ఎక్కువగా చెప్పుకోలేదు. ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఆహారపు
ఫుడ్ మోడిఫికేషన్స్ వల్ల కానీ మనకి ఈ సమస్య అనేది ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది మనకి. సో మనం దీనికి ఏం చేయాలి అంటే మనకి వెయిట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ అనేది పాటించడం కానీ, సో మనం ఫుడ్ విషయంలో ప్రాసెస్డ్ ఫుడ్ అట్లా కాకుండా హెల్దీ డైట్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అట్లాంటివి ఎక్కువ తీసుకున్నా కూడా యూజువల్గా ఇది మనం రాకుండా చేసుకోవచ్చు, లేకపోతే ఉన్నా కూడా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది యూజువల్గా మనకి జెనెటిక్గా ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి కంట్రోల్లో లేకపోతే రాకుండా చూసుకోవడం అనేది ఏమీ ఉండదు. సో మనం ఏంటి అంటే ఇప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ అనేది ఎప్పుడు గుర్తించవచ్చు అంటే మనకి ఎప్పుడైనా ఇన్సిడెంటల్గా మనం ఎప్పుడైనా స్కాన్ చేస్తే అదన్నా బయటపడుతుంది, లేకపోతే మనకి పీరియడ్స్ టైంలో విపరీతంగా నొప్పి ఉంది, లేకపోతే కలయిక టైంలో చాలా నొప్పి ఉంది, లేకపోతే యూరినేషన్లో డిఫికల్టీ ఇన్ యూరినేషన్ అట్లా ఉంది అంటే యూజువల్గా మనకి ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా అట్లా ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే మనకి నార్మల్గా ఎండోమెట్రియం అనేది యూట్రస్ లోపల లైనింగ్లో మాత్రమే ఉండాలి. అది కాకుండా అది బయట ఎక్కడైనా ఉంది, ట్యూబ్స్ మీద ఉంది, ఓవరీస్ మీద ఉంది అంటే నార్మల్గా మనకి అవుట్లెట్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఎండోమెట్రియం అనేది మనకి బ్లీడింగ్ అయిన తర్వాత అది బయటికి అనేది రావాలి. అట్లా కాకుండా మనకి మెన్సెస్ టైంలో అక్కడక్కడే బ్లడ్ అనేది అక్యూములేట్ అయ్యి అది సిస్ట్ లాగా మారుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లమేటరీ అంటే బ్యాడ్ కెమికల్స్ కానీ మనకి లోపల అతుకులు కానీ అవి ఎక్కువగా అయిపోయి యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అంటే మనకి ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటే మనకి ట్యూబు ఓవరీ సరిగ్గా ఉంటే అంటే ఎగ్ తీసుకోగలిగేటట్టు ఉండాలి ట్యూబ్, ఆ రిలేషన్షిప్ మనకి డిస్టర్బ్ అవుతుంది అనమాట. ట్యూబ్ సరిగ్గా తీసుకోలేదు ఎగ్ని. సో ఇట్లా కూడా ఎగ్ క్వాలిటీ కొంచెం ఎఫెక్ట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి యాసిన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నమస్తే అండి, 5 years అవుతుంది, చెప్పండి. అవును మేడం. మేడం మేము అదే వరంగల్లో నరసింహారెడ్డి హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం మేడం. ఓకే అండి. అయితే ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం. 3 months తర్వాత మళ్ళీ మిస్క్యారేజ్ అయింది మేడం ఆమెకి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 years అవుతుంది మేడం, మళ్ళీ కావట్లేదు. ఒక దగ్గర మీకు టెస్ట్ చేస్తే షుగర్ అనేది తేలింది మేడం. ఓకే. అట్లా కొంచెం ప్రాబ్లం ఎలా క్యూర్ చేసుకోవాలి మనం అర్థం. అంటే మీకు ఫస్ట్ నార్మల్గానే వచ్చింది కదండి ప్రెగ్నెన్సీ, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చిందా? ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. మేము ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లం ఉండే మేడం. ఓకే, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇవి పీసీఓఎస్ అనేది మనకి మెటబాలిక్ డిజార్డర్ లాగా కూడా, అంటే ఇప్పుడు ఈ పీసీఓ ఉన్న వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకు షుగర్ కూడా వచ్చింది కాబట్టి మనకి షుగర్ ఎంతవరకు కంట్రోల్లో ఉంది అనేది ఇంపార్టెంట్. సో అది చెక్ చేసుకోవాలి. సో మనం ఏం చేస్తాము అంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ మనకి లాస్ట్ 3 నెలల్లో షుగర్ ఎంతవరకు కంట్రోల్లో ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అది యూజువల్గా మనకి HbA1c 7.5 బిలో ఉంది అంటే మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏంటి అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మనకి తిన్న తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ మనకి షుగర్ కంట్రోల్లో లేదు అంటే ముందే ప్రెగ్నెన్సీ వస్తే అది ఊరికే మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే బేబీలో జీన్స్ సరిగ్గా లేకపోవడము, అంటే కంజెనిటల్ ఎనామలీస్ అనేవి కూడా అనేది బేబీలో ఎక్కువగా చూస్తాం. సో ఫస్ట్ ఈ షుగర్ అనేది ఫస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కర్నూలు నుంచి నసీమా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు. నమస్తే అండి, నసీమా గారు చెప్పండి. మేడం నేను ఒక 1-2 years బ్యాక్ కన్సీవ్ అయినాను మేడం. అంటే 2 times ఐఓఎస్ వచ్చి కన్సీవ్ అయినాను అనమాట, నార్మల్ కాదు. ఓకే అమ్మా. తర్వాత 3 months కి ఫీట్ సరిగ్గా లేదని మిస్క్యారేజ్ అని తీసేస్తున్నారు. ఓకే, 2 IUI సైకిల్స్లో మీరు కన్సీవ్ అయ్యారు, సెకండ్ సైకిల్లో అంతేనా? ఓకే అమ్మా. తర్వాత ఇంకా కన్సీవ్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ట్రీట్మెంట్. నాకు 33 years. ఓకే అండి. వెయిట్ లాస్ అవ్వాలన్నారు డాక్టర్, కొంచెం ఆ ప్రొసీజర్ లో ఉన్నాను. ఇంకా నాకు కొంచెం సజెస్ట్ చేయండి మేడం, IVF బెటర్ అంటారా లేదంటే IVF నిలబడుతుంది అంటారా? అంటే మీకు ఇప్పుడు ఈ మిస్క్యారేజ్ అయ్యి కూడా ఎన్ని మంత్స్ అవుతుందమ్మా? 2 years అయింది మేడం. ఓకే, 2 years అవుతుంది. సో అంటే ఇప్పుడు మీకు కొంచెం 33 years కాబట్టి ఎగ్ నెంబర్స్ అనేవి చూసుకోవాలమ్మా. ఎగ్ నెంబర్స్ అనేవి బాగుంది అంటే 2 years బ్యాక్ మిస్క్యారేజ్ అయింది కాబట్టి ఒకసారి ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకుంటే బెటర్ మనకి. ఒకసారి ట్యూబ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, హస్బెండ్ కణాలు నార్మల్గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు అంటే ఇంకొక 2-3 cycles మీరు IUI అనేది ట్రై చేసుకోవచ్చమ్మా. సో లేకపోతే ఇంకా నాకు టైం లేదు, లేకపోతే హస్బెండ్లో కణాలది కొంచెం ప్రాబ్లం ఉంది, ఎగ్ నెంబర్స్ కూడా తక్కువగానే ఉన్నాయి అంటే
మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండాశయ సమస్యకు సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి మాతో షేర్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యా, నమస్తే, థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీవీ న్యూస్. వైద్యం